అందరికీ నమస్తే అండి. ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి కేంద్ర పెద్దలు ఒక మంచి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదేంటంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఒకరికి గవర్నర్ పదవి, అది ఎవరికి అనేది పార్టీ డిసైడ్ చేసుకొని కేంద్రానికి సిఫార్సు చేస్తే, కేంద్ర పెద్దలకు బీజేపీ పెద్దలకు సిఫార్సు చేస్తే వాళ్ళు ఒక 3-4 నెలల్లో గవర్నర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మన తెలుగు వాళ్ళు విశాఖపట్నానికి చెందిన మాజీ ఎంపీ కమ్మపాటి హరిబాబు గారు మిజోరాం గవర్నర్గా ఉన్నారు. అలాగే మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు, తెలంగాణకు చెందిన దత్తాత్రేయ గారు హర్యానాకి గవర్నర్గా ఉన్నారు. సో ప్రస్తుతానికి వీళ్ళిద్దరు తెలుగు వ్యక్తులు నార్త్ స్టేట్స్కి, ఉత్తర భారతదేశంలో ఉన్న 2 రాష్ట్రాలకి కూడా గవర్నర్లుగా ఉన్నారు. 2 కూడా చిన్న రాష్ట్రాలే కానీ కీలకమైనవి. సో ఇప్పుడు మరో తెలుగు వ్యక్తికి గవర్నర్ అవకాశం రాబోతోంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు కూడా కసరత్తు చేస్తున్నారు. ఒక 3 పేర్లు పరిశీలిస్తున్నారు. వాళ్ళ మొదటి ప్రయారిటీ మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పుకున్నదే, ఆయన అశోక్ గజపతిరాజు గారి పేరు ఒకటి పరిశీలనలో ఉంది. ఆయన పాలిటిక్స్ నడిపిన తీరు, హుందాతనము, గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు, అనేకసార్లు ఎమ్మెల్యేగా అండ్ అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు, ఆర్థిక మంత్రిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, చాలా పదవులు చూశారు ఆయన కెరీర్ మొత్తం మీద. సో ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు ఆల్మోస్ట్ దూరంగా ఉన్నారు. ఆయన కుమార్తె ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అశోక్ గజపతిరాజు గారికి గవర్నర్ పదవి ఇస్తే బాగానే ఉంటుంది, హుందాతనంగా ఉంటుంది అనేది ఒక ఆప్షన్. అయితే ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎక్కువగా ఎస్సీ లేదా బీసీల పేర్లు అడుగుతున్నారంట. బీజేపీ ఈ మధ్య ఈ 2-3 ఇయర్స్ నుంచి ఎక్కువగా కీలకమైన పదవులు కూడా వాళ్ళు కూడా కమ్యూనిటీని చూస్తున్నారు. అందుకే వాళ్ళు లెక్క. సో అది ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం వర్లరామయ్య గారి పేరు అండ్ యనమల రామకృష్ణుడు గారి పేరు నెక్స్ట్ దశలో పరిశీలనలో ఉన్నాయి. యనమల రామకృష్ణుడు గారు కూడా కీలక నాయకుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా కీలకంగా ఉన్నారు. ఆయన కూడా అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు అండ్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. 5 సార్లు అనుకుంటా ఎమ్మెల్యే, 5 సార్లు 6 సార్లు నాన్ స్టాప్గా ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆయనకు కూడా గవర్నర్ పదవికి అర్హత ఉంది కాబట్టి, సీనియారిటీ ఉంది కాబట్టి, అన్నీ తెలిసిన నాయకుడు, పైగా దేశవ్యాప్త రాజకీయాలు కూడా తెలిసిన నాయకుడు, మంచి తెలివైన వ్యక్తి, మంచి మాటకారి. సో అందుకని ఆయనకు కూడా గవర్నర్ పదవి ఇచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరిలో ఒకటి. ఇంకా థర్డ్ ఆప్షన్ వర్లరామయ్య గారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రాజ్యసభ పదవి ఒకటి టీడీపీ, రాజ్యసభ పదవి 2 వస్తున్నాయి టీడీపీకి. అందులో ఒకటి అంటే 3లో 2 టీడీపీకి, 1 బీజేపీకి కదా. సో ఆ 2లో ఒకటి ఆల్రెడీ బేదా మస్తానరావు గారికి కన్ఫర్మ్ అయింది, మరొకటి ఖాళీ ఉంది కదా. సో ఆ ఒకటి భాష్యం రామకృష్ణ గారికి అనుకుంటున్నారు. భాష్యం రామకృష్ణ గారు కాని పక్షంలో యనమల గారి పేరు కూడా పరిశీలనలో ఉంది. యనమల రామకృష్ణుడు గారికో లేదంటే ఈ వర్లరామయ్య గారికో ఇచ్చే అవకాశం ఉంది. గతంలో వర్లరామయ్య గారు 2 సార్లు తెలుగుదేశం పార్టీకి బలం లేకపోయినప్పటికీ రాజ్యసభకు పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి వర్లరామయ్య గారికి ఇస్తేనే బాగుంటుంది అనే టాక్ కూడా పార్టీలో ఇంటర్నల్గా ఉంది. ఒకవేళ ఈ రాజ్యసభకు వీళ్ళని ఎవరినైనా పంపించినా, ఒకవేళ ఇది రాకపోయినా, మెయిన్ ఫస్ట్ ప్రయారిటీ అయితే అశోక్ గజపతిరాజు గారు గవర్నర్ పదవికి, సెకండ్ ప్రయారిటీ అయితే యనమల రామకృష్ణుడు గారు అనమాట. సో ఇది ఈ 5 ఏళ్లలో దాదాపుగా మళ్ళీ ఇంకో ఛాన్స్ రాకపోవచ్చు. ఈ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తున్నారు. ఎందుకంటే గతంలో బీజేపీకి టీడీపీకి ఉన్న ఫ్రెండ్షిప్ వేరు, ఇప్పుడు వేరు. గతంలో అంటే 2014 నుంచి 19 వరకు ఈ ఫ్రెండ్షిప్లో ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, ఒకళ్ళ అవసరం కూడా ఒకరికి లేదు. ఎందుకంటే బీజేపీకి మ్యాండేట్ ఉంది, కేంద్రం స్థాయిలో వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ ఉంది, సేఫ్ జోన్లో ఉన్నారు. కానీ ఇప్పుడు కేంద్రం స్థాయిలో ఎన్డీఏ సేఫ్ జోన్లో లేదు. ఆ ప్రభుత్వం ఉండాలంటే టీడీపీకి ఉన్న ఎంపీలందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. సో ఎన్డీఏలో చంద్రబాబు గారు కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి ఈ రాష్ట్రానికి కేంద్రం ఎంతో కొంత సహకరిస్తోంది. ఇప్పుడు అమరావతికి మొన్న మధ్య 15,000 కోట్లు లోన్ ఇప్పించారు. అది కూడా గ్రాంటే, కేంద్రమే తిరిగి చెల్లించే అవకాశం ఉంది. అలాగే పోలవరంకి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసుకుంటే ఆ బిల్లులు కేంద్రానికి పెడితే రీఎంబర్స్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాకుండా 12,000 కోట్లకు పైగా ముందస్తు చెల్లింపులు, అడ్వాన్స్ చెల్లింపులు చేశారు. అట్లా ఏదో ఒక విధంగా కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తోంది. దాంతోపాటు పొలిటికల్గా కూడా తెలుగుదేశం పార్టీకి కాస్త చేయూతనిద్దామని ఒక గవర్నర్ పదవి అయితే ఆఫర్ చేశారంటే, సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఇస్తారనేది చూడాలి.